V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నా పేరు రజిత. వార్తలోని ప్రధానాంశాలు చూద్దాం. బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పరిస్థితి విషమం. ఆసుపత్రికి చేరుకుంటున్న ప్రముఖులు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. సమస్య సత్వరమే పరిష్కరించాలంటున్న సామాన్య ప్రజలు. యురేనియం ద్రవ్వకాల వల్ల నల్లమల్ల అడవుల్లో వివిధ జాతుల ప్రజలకు జంతుజాలంకి ఎంతో నష్టం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సమావేశం. విశాఖ జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు. మావోల ప్రాబల్యం తగ్గడంతో మావోలు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారన్న జిల్లా ఎస్పీ. ఇక వార్తలకు వెళ్తే బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జైట్లీని చూసేందుకు ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు వెళ్లారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా జైట్లీని చూసేందుకు ఆసుపత్రికి వెళ్తారని సమాచారం. కాగా ఎయిమ్స్ లో జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రామ్ విలాస్ పాస్వాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కృష్ణగోపాల్, సమాజ్వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ కైలాష్ మిశ్రా తదితరులు ఇప్పటికే అక్కడికి వెళ్లారు. జైట్లీ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ నెల 9న ఎయిమ్స్ లో జైట్లీ చేరారు. తెలంగాణలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో 3 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది. కాగా తెలంగాణలో 242 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఈ పథకానికి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదు. బిల్లుల చెల్లింపు కోసం ఎదురు చూసినా ప్రయోజనం లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించుకున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గర్భగుడి విగ్రహమూర్తులు మునగడంతో నీళ్లు వస్తున్నా పూజలు మాత్రం చేస్తున్నారు పూజారులు. నీటిలో నుంచి పూజలు చేస్తుండడం చూసి భక్తులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. స్వామివారి మధ్యాహ్న కాలార్చన పూజా కార్యక్రమం సమయంలో స్వామివారికి అర్చనాదులకు వచ్చి స్వామి అర్చనాదులు చేసి మహానివేదన చేసి స్వామివారు ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా నీళ్లు కనుక తోడినట్టయితే ఇంత ప్రవాహం దేవాలయంలో ఉండదు. కావున అధికారులు స్పందించి నీళ్ళని బయటికి తోరే ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని అర్చకుల తరపు నుంచి మనవి చేసుకుంటున్నాం. సహజ యోగ ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు. సహజ యోగ ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందడం అనేది చాలా సరళమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఆవిష్కరించారు. సహజ యోగ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాతాజీ నిర్మలాదేవి ఆధ్వర్యంలో చైతన్య యాత్ర ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ చైతన్య రథం గుజరాత్ రాష్ట్రంలో మే 6వ తేదీన ప్రారంభించి ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు చేరుకుందని, దీని ద్వారా జిల్లా ప్రజలకు సహజ యోగ పట్ల అవగాహన కల్పించడానికి ఈ యొక్క యాత్ర చేపట్టామని తెలంగాణ కోఆర్డినేటర్ మల్లారెడ్డి తెలిపారు.
ఉద్యోగము పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసుకోవడానికి అతి సులువైనటువంటి మార్గము. ఈ మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేసిందంటే ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు విష్ణుప్రియానగర్లోని ధ్యాన మందిరం సాయిదేవ ధ్యాన మందిరంలో పబ్లిక్ కోసము మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని ఇది పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. అతి సులువైనటువంటి మార్గము పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు స్థాపించినటువంటి సహయోగం ఈనాటి 50 సంవత్సరాల పూర్తయిన సందర్భంలో శ్రీ మాతాజీ గారు జరుగుతున్న చైతన్య రథయాత్ర దేశం నలుమూలలో తిరుగుతూ ఈరోజు నిజామాబాద్ పట్టణానికి వచ్చింది. ప్రజలందరికీ తెలియజేసినది ఏమనగా ఈ సహయోగ ధ్యాన మందిరం వరుణ్ మోటార్స్ శాంకరి కాలేజ్ దగ్గర ఉంది. ఈ సహయోగ ధ్యానం నిజామాబాద్లో గత 26 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా సహజీవనం పూర్తిగా ఉచితం. ఇది కుల మత జాతి విభేదాల ఎవరైనా కూడా పాటించేది. ఇందులో పుట్టగిరి జాగృతి ద్వారా శ్రీ మాతాజీ గారు మనం భగవంతుని చేరుకోవచ్చు. ఇందులో ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు కానీ ఏపీలో వరద బాధితులను ఆదుకోకుండా రాజకీయ పార్టీలు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ వచ్చే 4 ఏళ్ల వరకు కేంద్రం రాష్ట్రంలో ఎన్నికలు లేవని రాజకీయాలను ప్రోత్సహించకుండా ప్రజా సమస్యలపై నేతలు స్పందిస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాజకీయ పార్టీ నేతలను అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు పథకాలను గత ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల గురించి ఆలోచన చేయవలసింది పోయి కేవలం రాజకీయ రచ్చకే ప్రాధాన్యం ఇవ్వటం నిజంగా శోచనీయం. ఆయన గత ముఖ్యమంత్రి ఎలాగో ఇక్కడ ఉండటం లేదు. ఆయన హైదరాబాద్లో వెళ్ళి నివసిస్తున్నారు. కానీ వారి పార్టీ తరఫున ఇక్కడ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొవలసినటువంటి రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయవలసినటువంటి నాయకులు ప్రజల్ని వారి పాలిట వాళ్ళని వదిలేసి కేవలం రాజకీయ రక్ష చేయడానికే వారు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మరి అసలు గత ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కరకట్టలో ఉండనేలా, అక్కడ ఉన్నప్పుడు మరి ఇప్పుడు రాజకీయ రక్ష చేయటం ఏంటి? ఇది చాలా అమానుషం. ప్రజల గురించి ఆలోచించండి. మీ రాజకీయాలకు తర్వాత చాలా సమయం ఉన్నది. 4.5 సంవత్సరాల వరకు ఇక్కడ ఎన్నికలు లేవు. సో కాబట్టి రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎవరైనా సరే ప్రజా సంక్షేమానికి, ప్రజా ఇబ్బందులకి, ప్రజలకు చేయవలసినటువంటి ఏర్పాట్ల గురించి ఆలోచించాలి తప్పితే ఈ రాజకీయ చర్చలు చేయటం, రచ్చ చేయటం ఇది సరైనది కాదు. సో కాబట్టి ఇటువంటి రాజకీయాలకు స్వస్తి పలకాలి. ఎన్నికలేమి ఇప్పుడు లేవు. మీరు ఎంత అరిచినా 4.5 సంవత్సరాల తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నికలు లేవు. సో కాబట్టి ఎన్నికల సమయానికి రాజకీయాలు మాట్లాడొచ్చు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అన్ని పార్టీలు చేయవలసింది వారి వంతు సహాయం ప్రజలకి మేలు చేసేలా పనిచేయాలి తప్పితే రాజకీయాలపైన దృష్టి పెట్టకూడదు. రాష్ట్రంలో రాజకీయాలకున్న ప్రాధాన్యత, రాజకీయాలకున్న ప్రాధాన్యత మరి దేనికి లేదు. రాజకీయాలు అనేది చెడ్డ పదం కాదు. కాకపోతే ఇది కేవలం పార్టీ రాజకీయాలు. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ సేవలను అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వానికి ప్రజలు వారధిగా పనిచేసే గ్రామ వాలంటీర్లను ప్రభుత్వమే నేరుగా నియమించడంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృత స్థాయిలో అమలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. విజయనగరం జిల్లాలో నియమితులైన వాలంటీర్లతో సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని మంత్రి సూచించారు. నవరత్న పథకానికి అర్హులుగా గుర్తించిన వారికి పథకాల ప్రయోజనాలు అందించాలని కోరారు. నవరత్నాల ఎంపికలో వాలంటీర్ల ప్రముఖ పాత్ర పోషిస్తారని చెప్పారు. జన్మభూమి కమిటీ కారణంగా ప్రజల్లో అసహనం పెరిగిందని, వైసీ ప్రభుత్వం హయాంలో అమల్లోకి వచ్చిన గ్రామ వాలంటీర్లు మాత్రం అంకితభావంతో సేవలు అందించాలని మంత్రి బొత్స సూచించారు. పూలండి
ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఎవరుతున్నారో పెద్ద వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వాలనే ఒక నిర్ణయాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. రేపు ఉగాదికల్లా వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ఆలోచన కూడా చేశారు. ఎవరో అర్హులో ఎవరో అనర్హులో చేసే కార్యక్రమం చేయమని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఆ చేసే కార్యక్రమాన్ని తెలుసుకునే అవకాశాలు మీకు వస్తాయి. మీ తాలూకు నడవడి బాగుంటే తప్పకుండా పక్కన వాళ్ళందరూ నశిస్తూ మిమ్మల్ని గౌరవిస్తూ వెళ్తున్న సందర్భాలు రాబోయే రోజుల్లో వస్తున్నాయి. పూర్వం మనం చూసాం జన్మభూమి కంపెనీని చూసాం. ఆగస్టు 15 తేదీని మన గౌరవ ముఖ్యమంత్రి మిమ్మల్ని అందరూ ప్రజాసేవకు అంకితం చేశారు. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ వాలంటీర్లు అందరినీ కూడా ప్రజాసేవకి మిమ్మల్ని మేము నియోజకవర్గంలో నేను రాష్ట్రంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిల్లాల్లో మన గౌరవ మంత్రి వర్యులు మిమ్మల్ని ప్రజాసేవకి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ నల్లమల్ల అడవుల్లో యురేనియం త్రవ్వకాల వల్ల నల్లమల్ల అడవుల్లోని వివిధ జాతులు ప్రజలకు జంతుజాలంకు ఎంతో నష్టం వాటిల్లిందని వేడుకున్నా ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఆపడం లేదు. ఈ యురేనియం త్రవ్వకాలు అనేది గత 5-6 సంవత్సరాల నుంచి శాంపిల్స్ కోసం బోర్లు వేసి ఇప్పుడు యురేనియం గనులు ఉన్నాయని వాటిని నిర్ధారణ చేశారు. ఈ తవ్వకాల విషయంలో ప్రభుత్వం అనుమతి లేనిది ఎలా నిర్ధారణ చేస్తారు అంటే ప్రభుత్వం అనుమతితోనే ఇది జరుగుతుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఇలాంటి యురేనియం తవ్వకాల వల్ల జరిగే ప్రయోజనాల కంటే అనర్థాలు ఎక్కువ అని తేలిన తర్వాత ఆపడం జరిగింది. అయినా ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో కూడా ఇలాంటి అనర్థాలు జరగడం బాధాకరమని, దేశంలో పలు చోట్ల ఇలాంటి తవ్వకాలు జరుగుతున్నాయని, దాదాపుగా 100 కిలోమీటర్ల వైశాల్యంలో మరియు 4500 కిలోమీటర్ల లోతులో ఇలాంటి తవ్వకాలు జరుగుతున్నారని, ఈ తవ్వకాల శాంపిల్ విషయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వీటికి సంబంధించిన పలు విభాగాలు కూడా పాల్గొన్నాయని తెలిపారు. వీటి వలన ఖనిజాలు, వజ్ర సంపద దొరుకుతున్నాయని, విద్యుత్ తయారీ జరుగుతుందని అందరినీ నమ్మబలికి ఈ తవ్వకాలు జరుగుతున్నారని, విద్యుత్ తయారీ ప్రయోజనం కేవలం 3% జరిగి మిగిలిన 97% నష్టమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యురేనియం త్రవ్వకాలు పాలమూరు, నల్లమల్ల అడవులు, నల్గొండ జిల్లా ప్రాంతాలు, గుంటూరు, కృష్ణా ప్రాంతాలు మరియు దేశంలో ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరపడం అనే విషయం బాధాకరమని, ఈ తవ్వకాలు జరపడం వల్ల నల్లమల్ల అడవి జాతి ప్రజలు పల్లె ప్రాంతాలు మాత్రమే కాకుండా పట్టణాలకు వచ్చే నీరు తాగడం వల్ల పట్టణ ప్రజలు కూడా ప్రాణాపాయం వాటిల్లుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షులు హరగోపాల్, కన్వీనర్ రాఘవాచారి, కమిటీ సభ్యులు శ్రీనివాస్, కేఎల్ వెంకటేశ్వర్లు, పి స్వామి, శ్రీ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి దేని కొరకు, దాంట్లో మనుషుల పాత్ర ఏమిటి, మనుషుల ప్రాముఖ్యత ఏమిటి, అభివృద్ధి మనుషుల కొరక, మనుషులు అభివృద్ధి కొరక అనేటువంటి ఒక మౌలిక సవాలును మనం ఎదుర్కొంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30-40 సంవత్సరాలుగా ఈ అభివృద్ధి పేర జరుగుతున్న విధ్వంసం, అది లాటిన్ అమెరికానే కావచ్చు, ఆఫ్రికానే కావచ్చు. ఇవాళ అరబ్ దేశాలు అక్కడ ఆయిల్ ఉన్నదని అక్కడ $300 ట్రిలియన్ ఆయిల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. ఆ దేశాల ఎలా విధ్వంసం చేశారు, యుద్ధాలు ఎలా చేస్తున్నారు, ఆ దేశాలు ఎంత తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. దీనికి మూల కారణము అక్కడ ఈ సహజ వనరులు ఉండడమే. సహజ వనరులు ఉండడమే మనుషుల యొక్క తప్పైనట్లు, ఏదో మనుషులు పాపం చేసినట్లు అక్కడ వెళ్ళి సామ్రాజ్యవాదము ఎక్కడ వెళితే అక్కడ ప్రపంచంలో ఈ మూల కూడా వదలకుండా వాళ్ళు ఒక అభివృద్ధి నమూనాను ప్రపంచ గవర్నర్ గారి అనుమతి లేకుండానే ఈ మొత్తము ఈ మిషనరీ అంతా అక్కడికి ఎంటర్ అయిందా, ఈ తవ్వకాలు జరిపిండ్రా, ఏం జరుగుతున్నది అనే ప్రశ్న మేము అడుగుతున్నాం. మూడోది ఏమిటంటే, ఇప్పుడు ఇదేమంటూ తవ్వితే ఆ స్టెరిలైజ్డ్ జోన్ నుంచి కానీ, ఎక్స్క్లూజివ్ జోన్ నుంచి కానీ, మొత్తంగా ఎమర్జెన్సీ ప్రాంతం నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను, దళితులను, ఇతర గిరిజనులను, వెనుకబడిన కులాలు, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో నల్లమలలో 1,00,000 మంది, ఇవాళ ఆ 1,00,000 మందికి మీరు ఏం జవాబు చెప్పి అక్కడికి ఎంటర్ అయ్యారనే ప్రశ్న కూడా మేము అడుగుతాం. వాళ్ళు అమరాబాద్ ఎత్తిపోతల చేపట్టండి అని అడిగితే పట్టించుకోరు, కానీ యురేనియం తీసుకొచ్చి అక్కడ పెడతామంటే యురేనియం వాళ్ళ అది భూమిలో ఉన్న విషం తెచ్చి ప్రజల ముందర పెట్టడానికి సిద్ధమైందంటే ఈ పాలక పార్టీలన్నీ కూడా మీరు విషమే ఇవ్వదలుచుకున్నారా ప్రజలకు?
ఏంది అసలు మీ ప్రోగ్రామ్ పార్టీ ప్రోగ్రామ్ అంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. దీన్ని సహించే ముచ్చటే లేదనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. గత కొద్ది రోజుల క్రితం అంటే 2-3 సంవత్సరాల క్రితమే ఒక పత్రికా మిత్రుడే రాసిన పుస్తకం మరణం అంచున చెంచులు అనే పుస్తకాన్ని ఆనాటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు ఆవిష్కరించి ఈ చెంచులను మరణం అంచున కాదు జీవితంలో ఉన్నతంగా వెలిగేటట్టు తీసుకొస్తాం. ఈ ప్రెస్ మీట్ సంబంధించి నల్లమల్లలో యురేనియం తవ్వకాలు ఇది ఖచ్చితంగా వ్యతిరేకించదగినటువంటి అవసరం. ఇప్పుడే మా సార్ చెప్పినారు, దీనివల్ల విపరీతమైన భయాలు భయాందోళనలు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి కాస్త అన్ని పేపర్లో వచ్చేటట్టుగా చూస్తారని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగానే నేను భావిస్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి బాధ్యతగా పెరిగి మనకు వస్తున్నటువంటి ముప్పును తాగునీళ్లు సాగునీళ్లు ఇత్యాది సమస్యలపైన దశాబ్దంగా పోరాడుతుంది. ఇవాళ తగిలిన ఘాటికి మళ్లీ దెబ్బ తగిలినట్టుగా అనేక సమస్యలతో విలువలాడుతున్న జిల్లాలో యురేనియం సమస్య తీవ్రంగా వచ్చింది. న్యూక్లియర్ కాంప్లెక్స్ వాళ్ళు దేశంలో ఒక 16-17 ప్రాంతాలలో యురేనియం తవ్వకాలకు వాళ్ళ దగ్గర నివేదికలు పరిశోధన పత్రాలు పెట్టి ప్రైవేట్ కంపెనీలకు తవ్వకాలు తవ్వాల్సిందిగా ఆజ్ఞలు జారీ చేసింది. అందులో భాగంగానే నల్లమలలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నాలు మొదలుపెట్టి యురేనియం భూమి అడుగున 100 మీటర్ల లోతులో ఉండే అతి ప్రమాదకరమైన భార ఖనిజం. అది రాతి పొరల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత వాతావరణంతో ఉండే వివిధ వాయువులతో మిళితమైన తర్వాత అది తీవ్ర ప్రమాదకరమైన రేడియో ధార్మిక శక్తిని కలిగి ఉంటుంది. అట్లా తవ్వినటువంటి యురేనియంను మళ్లీ శుద్ధి చేసేందుకు విపరీతమైన జలాన్ని ఉపయోగిస్తారు. 1000 చదరపు కిలోమీటర్ల దూరంలో 1000 బోర్లు తవ్వి భూమి అడుగుల నుంచి తీసినప్పుడు శుద్ధి చేసినప్పుడు దీని యురేనియం యొక్క ధాతువు యొక్క లక్షణాలు గాలి ద్వారా, నీటి ద్వారా, వాయువు ద్వారా అనేక విశుద్ధ ప్రాంతాలకు వ్యాప్తిలోకి వస్తాయి. ఆ విధంగా అనేక జీవ వైవిధ్యం ఉన్నటువంటి అచ్చంపేట ప్రాంతంలో నివసిస్తున్న జంతుజాలం అనుకోండి, ప్రాణవాయువు నుంచి చెట్లు అనుకోండి, సమీపంలో ఉన్న శ్రీశైలం నాగార్జున లాంటి జలాశయాలు అనుకోండి, విషతుల్యమయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ నీళ్లు తెలంగాణలో ఉండే అనేక పట్టణాలకు తాగునీటిగా కూడా ఉపయోగపడతాయి. పంట పొలాల విధ్వంసం అవుతాయి. విశాఖ జిల్లా ఎస్పీ ముందు మావోయిస్టు డివిజనల్ కమిటీ మెంబర్ నవీన్ లొంగిపోయారు. నవీన్ తో పాటు ఏరియా కమిటీ మెంబర్లు కొర్రా శ్రీకాంత్, సింద్రికాంద్రి, సావిత్రి కూడా ఎస్పీ ముందు సరెండర్ అయ్యారు. డివిజన్ కమిటీ మెంబర్లపై 6 లక్షలు, ఏరియా కమిటీ మెంబర్లపై 4 లక్షల రివార్డు ఉంది. నవీన్ మొత్తం 23, జీవని సాయంత్రి 11 విధ్వంసర కార్యక్రమాల్లో పాల్గొన్నారని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాస్ తెలిపారు. మావోల ప్రాబల్యం తగ్గడంతో మావోలు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని తెలిపారు. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు ముగ్గురు మావోయిస్ట్ క్యాడర్ మన ముందు సరెండర్ కావడం జరిగింది. దీనిలో ముఖ్యమైన వ్యక్తి నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందినటువంటి బోడా అంజయ్య అలియాస్ నవీన్. ఇతను డీసీఎం స్థాయి క్యాడర్ నుంచి సరెండర్ కావడం జరిగింది. ఇతనిపై 6 లక్షల రివార్డు ఉన్నది. దానితో పాటుగా ఇంకొక అతను వెంకట్రావు అలియాస్ శ్రీకాంత్, తరువాత నవీన్ సహచరి సింద్రికాంద్రి అలియాస్
జీవని అలియాస్ జ్యోతి అలియాస్ సావిత్రి అనే ఆవిడ కూడా ఏసీఎం క్యాడర్లో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా దాదాపు చాలా నేరాల్లో పాల్గొనడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. నవీన్ 5 మర్డర్స్లో పాల్గొనడం జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 7, 2 బ్లాస్టింగ్స్, ఆర్సన్ 5, కరువు దాడులు 4, మొత్తం 23 నేరాల్లో నవీన్ పాల్గొన్నాడు. అలాగే ఈ వెంకట్రావు అలియా శ్రీకాంత్ ఈఓఎఫ్లు 3, బ్లాస్టింగ్ 1, ఆర్సన్ 2, ఈ యాంబుష్లు 3 యాంబుష్లో అతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే జీవని అలియా సావిత్రి ఈవిడ దాదాపుగా 11 నేరాల్లో 1 మర్డరు, 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, కిడ్నాపింగ్ 1, ఆర్సన్, తర్వాత ఫెమైన్ రేట్స్ 2, ఇంట్లో 11 నేరాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మీ ద్వారా మావోయిస్ట్ క్యాడర్కి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఉద్యమం యొక్క ఆవశ్యకత లేదా ఉద్యమం ప్రారంభించిన రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ ఆవశ్యకత అన్నది ప్రస్తుతానికి లేదు అన్నది వాళ్ళు గుర్తెరిగి ప్రజాబాహుల్యంలోకి రావాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలన్నా, ప్రజల యొక్క జీవితాల్లో మార్పు తేవాలన్నా ప్రజాస్వామ్యబద్ధంగానే మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఉండాలని చెప్పి, 2 ఈరోజు విప్లవం యొక్క ఆవశ్యకత కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజంలో లేదు అన్నది గుర్తెరగాలని చెప్పి మరొక మారు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. నవీన్ దాదాపుగా 14 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి మొట్టమొదట అక్కడ నల్గొండ జిల్లాలో పంజాగుట్ట ఎంఎస్ మక్తా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం లోపల నుంచి పొగలు వస్తుండడం గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు ఫైర్ విభాగానికి సమాచారాన్ని ఇచ్చారు. వెంటనే స్పందించిన పంజాగుట్ట పోలీస్ సిబ్బంది మరియు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అంతేకాకుండా ఏటీఎం మిషన్ కి మంటలు అంటుకోకపోవడంతో అందులోని నగదు సురక్షితంగా ఉండడంతో విషయం తెలుసుకున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులు ఏటీఎంకి వచ్చి అందులోని నగదును సురక్షితంగా తీసుకెళ్లారు. కాకపోతే ఏటీఎం పై కప్పు, ఏసీలు, ఇతర ఫర్నిచర్లు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. जफर में फोटो आगे चले आ रहे మల్కాజ్గిరి ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికి చంపి హతమార్చారు కొడుకు, కూతురు, భార్య. మద్యానికి బానిసై నిత్యం వేధిస్తుండటంతో వేధింపులు తాళలేక పథకం ప్రకారం హత్య చేశారు. 3 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. बाबू
బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పరిస్థితి విషమం, ఆసుపత్రికి చేరుకుంటున్న ప్రముఖులు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు, సమస్య సత్వరమే పరిష్కరించాలంటున్న సామాన్య ప్రజలు. యురేనియం ద్రవ్వకాల వల్ల నల్లమల్ల అడవుల్లో వివిధ జాతుల ప్రజలకు, జంతుజాలంకి ఎంతో నష్టం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సమావేశం. విశాఖ జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు, మావోల ప్రాబల్యం తగ్గడంతో మావోలు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారన్న జిల్లా ఎస్పీ. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.